గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఈరోజు చేయబోయేది ఏంటంటే కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్. లాస్ట్ క్లాస్లో సమ్ చేసాం, అలాగనే ఇప్పుడు మరొక సమ్ చేయబోతున్నాం. నేను చేసిన ఎక్స్పీరియన్స్ మీద ఈరోజు సమ్ ఇంకా సులభంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే వాళ్ళు 2 సంవత్సరాలకు సంబంధించిన లేదా 2 కంపెనీలకు సంబంధించిన సమాచారం ఇచ్చినట్టయితే ఆ ఆస్తుల పట్టిలో ఆస్తుల్ని స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అనే 2గా డివైడ్ చేసుకుని, అలాగే లయబిలిటీ సైడ్ ఉన్నటువంటి వాటిల్లో కరెంట్ లయబిలిటీస్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, షేర్ హోల్డర్ ఫండ్స్ అని 3 రకాలుగా డివైడ్ చేసుకొని మనం టేబుల్ నిర్మించుకొని మనం సమ్ చేయడం అనేటువంటిది జరుగుద్ది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అటువంటి సమ్ని మీరు కొంచెం సొంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి. సమ్ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం చేయగలిగినోడు నాకంటే కొంచెం ముందుగా చేసుకుని, కొద్దిగా డౌట్ ఉన్నవాడు అయితే నన్ను ఫాలో అవుతూ చేసుకోండి. ఓకేనండి. సమ్ రాసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో కూడా రాసుకోండి. ది బ్యాలెన్స్ షీట్ హరి కంపెనీ, the balance sheet Hari company and Vishnu company, Hari company and Vishnu company. Full stop. Compare the financial position of the companies by means of common size balance sheet. Next line lo balance sheet as on 31st March 2010. తెలుగు మీడియం రాసుకోండి. దిగువ సమాచారము హరి కంపెనీ విష్ణు కంపెనీలకు సంబంధించినది. దాని నుండి కామన్ సైజ్ ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయండి. ఇంకొక లైన్లో మార్చి 31, 2010 నాటి ఆస్తి అప్పుల పట్టి. ఒక 8 అంశాలు ఉన్నాయి. ఆస్తి అప్పుల పట్టి గీయండి. అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము కొంచెం పెద్దదిగానే గీయండి. అప్పులు మొత్తము, ఆస్తులు మొత్తము. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. అప్పుల్లో రాసుకోండి. ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ఆధిక్యపు వాటా మూలధనం. ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ఆధిక్యపు వాటా మూలధనం 1,00,000 ఫస్ట్ హరి కంపెనీ వేసుకున్నారు కదా,
లక్ష. విష్ణు కంపెనీ రెండో వరుస 1,50,000. మీరు అప్పులు రాసుకున్నప్పుడు ఏం రాసుకున్నారంటే లైబిలిటీస్ హరి కంపెనీ విష్ణు కంపెనీ, అసెట్స్ హరి కంపెనీ విష్ణు కంపెనీ. అప్పులు హరి విష్ణు, అలాగే ఆస్తులు హరి విష్ణు. అప్పుల్లో చెప్తున్నానండి. ఓకే. ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ఆధిక్యపు వాటా మూలధనం 1,50,000. 1,50,000. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈక్విటీ వాటా మూలధనం 1,70,000. 5,10,000. 1,70,000. 5,10,000. 1,70,000. 5,10,000. రిజర్వ్ ఫండ్ రిజర్వ్ నిధి. రిజర్వ్ ఫండ్ రిజర్వ్ నిధి 10,000. 8,000. 10,000. 8,000. లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 4,000. 10,000. 4,000. 10,000. డిబెంచర్స్ డిబెంచర్స్ 1,00,000. 1,00,000. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు. బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు 17,000. 30,000. 17,000. 30,000. సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు. సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 27,000. 10,000. 27,000. 10,000. 27,000. 10,000. ట్యాక్స్ ప్రావిజన్ పన్ను ఏర్పాటు. ట్యాక్స్ ప్రావిజన్ పన్ను ఏర్పాటు. ట్యాక్స్ ప్రావిజన్ పన్ను ఏర్పాటు 20,000. 1,10,000. 20,000. 1,10,000. ఆస్తుల్లో కదండి. అసెట్ సైడ్ రెండో వైపుకి వచ్చి ఇటువైపు రాసుకోండి. రెండో వైపున రాసుకోండి. బిల్డింగ్స్ భవనాలు. బిల్డింగ్స్ భవనాలు. బిల్డింగ్స్ భవనాలు 75,000. 75,000. 1,00,000. 75,000. 1,00,000. మిషనరీ యంత్రాలు. మిషనరీ యంత్రాలు 2,25,000. 4,00,000. 2,25,000. 4,00,000. 2,25,000. 4,00,000. ఫర్నిచర్. ఫర్నిచర్. ఫర్నిచర్ 5,000. 23,000. 5,000. 23,000. మోటారు కారు. మోటారు కారు 1,00,000. 2,00,000. 1,00,000. 2,00,000. ఇన్వెంటరీ సరుకు. ఇన్వెంటరీ సరుకు 11,000. 65,000. 11,000. 65,000. డెటార్స్ రుణగ్రస్తులు. డెటార్స్ రుణగ్రస్తులు 5,000. 10,000. 5,000. 10,000. క్యాష్ అట్ బ్యాంక్. బ్యాంకులో నగదు. క్యాష్ అట్ బ్యాంక్. బ్యాంకులో నగదు 26,150. 26,150. రెండవది 1,28,800.
1,28,800. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు. క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 850, 1,200. 850, 1,200. 850, 1,200. టోటల్స్ రెండు వైపులా. ఫస్ట్ది 4,48,000. 4,48,000 ఫస్ట్ టోటల్. 4,48,000. 9,28,000. 9,28,000. 9,28,000. 9,28,000 రెండు వైపులా సేమ్ టోటల్స్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్ని ఐడెంటిఫై చేసి ఆస్తుల్లో చూడండి రెండుగా ఎడగొట్టచ్చు. ఏంటంటే బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచరు, మోటార్ కారు అంతవరకు టిక్ పెట్టుకోండి. ఆ 4 బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచరు, మోటార్ కారు. భవనాల దగ్గర నుంచి మోటార్ కారు దాకా ఆ 4 పైన కింద టిక్ పెట్టుకోండి. వాటిని స్థిరాస్తులు అంటాం. అవి ఫిక్స్డ్ అసెట్స్. అలాగే ఇన్వెంటరీ, డెటార్స్, క్యాష్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఆ 4. ఇన్వెంటరీ, డెటార్స్, క్యాష్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్ ఆ 4 పైన కింద టిక్ పెట్టుకోండి. అవి కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు. ఆస్తులు రెండుగా ఎడగొట్టాలి. స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు రెండుగా ఎడగొట్టారు. అప్పుల్లో చూడండి ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్ ఫండ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆ 4 షేర్ హోల్డర్ ఫండ్స్ పైన కింద టిక్ పెట్టండి. ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్ ఫండ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పైన కింద టిక్ పెట్టండి. డిబెంచర్స్ పైన కింద టిక్ పెట్టండి. అది ఒక్కటే ఉంది. ఏంటంటే అది లాంగ్ టర్మ్ లోన్. డిబెంచర్స్ ఒకటి స్థిర అప్పు. తర్వాత బిల్ పేబుల్, క్రెడిటార్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇవి కరెంట్ లయబిలిటీస్. ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీస్. ఆస్తుల్లో 2 టిక్కులు పెట్టుకున్నారు. అప్పుల్లో 3 టిక్కులు పెట్టుకున్నారు. ఆస్తులు ఎలా ఎడగొట్టారంటే స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు అని రెండుగా ఎడగొట్టారు. స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు. అలాగే అప్పులు వాటాదారుల నిధులు, స్థిర అప్పులు, ప్రస్తుత అప్పులు. వాటాదారుల నిధులు, స్థిర అప్పులు, ప్రస్తుత అప్పులుగా నిర్మించుకున్నాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒక స్టేట్మెంట్ ఓపెన్ చేయండి. కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ 5 కాలమ్స్. ఎలాగా? పర్టికులర్స్ హరి కంపెనీ రెండుగా చేయండి. అమౌంట్, పర్సంటేజ్. అలాగే విష్ణు కంపెనీ అమౌంట్ ఇన్ రూపీస్, పర్సంటేజ్. వివరాలు హరి కంపెనీలో మొత్తము అలాగే శాతము. అలాగే విష్ణు కంపెనీలో మొత్తము శాతం. ఒకవేళ ఇయర్స్ ఇస్తే 2000, 2001 ఎలాగ వేసామో అలాగే ఏబి కంపెనీలు ఇస్తే ఏ కంపెనీ, బి కంపెనీ కూడా అమౌంట్ ఇన్ రూపీస్ అలాగే పర్సంటేజ్. అమౌంట్ ఇన్ రూపీస్, పర్సంటేజ్, పర్టికులర్స్. తెలుగు మీడియం అయితే వివరాలు హరి కంపెనీ మొత్తము శాతము, విష్ణు కంపెనీ మొత్తము శాతం. చాలా పెద్దదిగా గీయండి మరి, ఎందుకంటే సమ్ పెద్దదిగా ఉంది కాబట్టి ఒక పేజీ దాటి వచ్చేస్తుంది కూడా ఆన్సర్. ముందుగా ఒక పేజీ ఉండేలాగా టేబుల్ గీసుకోండి. ఒక పేజీ ఉండేటట్టు, పేజీ సుమారు ఉండేటట్టు గీతలు గీసుకోండి. 5 కాలమ్స్ గీసుకోండి. 5 కాలమ్స్ గీసుకోండి. పర్టికులర్స్ హరి కంపెనీ మొత్తము అలాగే శాతము, విష్ణు కంపెనీ మొత్తము శాతం. ఫస్ట్ మనం గీసిన నమూనాలో ఫస్ట్ అసెట్స్ వైపు ముందు అసెట్స్ అని రాయండి. పర్టికులర్స్ హరి కంపెనీ, విష్ణు కంపెనీ రాశాక
ముందు అసెట్స్ అని పెట్టుకొని అసెట్స్లో కరెంట్ అసెట్స్ అని పెట్టుకుని దాని కింద లైన్ కరెంట్ అసెట్స్ అని పెట్టుకోండి. కరెంట్ అసెట్స్ దాని కింద రాసుకోండి. అసెట్స్ అందులో కరెంట్ అసెట్స్లో ఫస్ట్ ఐటమ్ ఆస్తులు తెలుగు మీడియం, ప్రస్తుత ఆస్తులు సైడ్ హెడింగ్. ఆస్తులు ప్రస్తుత ఆస్తులు సైడ్ హెడింగ్, దాని కింద సరుకు అని రాసుకోండి. ఇన్వెంటరీ సరుకు ఇక్కడ 11,000 2.46 చూసుకోండి, నోట్ చేసుకోండి. 11,000 2.46 65,000 7.00 ఇవి రెండు ఆస్తుల పట్టిలో ఆడు ఇచ్చాడు సమ్లో. ఇవి రెండు మాత్రం వాడు ఇవ్వాల, మనం కట్టాం. ఎలా కట్టామంటే ఇప్పుడు ఈ ఇన్వెంటరీ తాలూకు ఈ పర్సంటేజ్ కావాలనుకోండి, ఇందాక చెప్పాను కదా క్యాలిక్యులేటెడ్ అమౌంట్ అంటే 11,000 డివైడెడ్ బై టోటల్ అసెట్స్ 4,48,000 ఇంటూ 100 అది 2.46 వచ్చింది. ఈ లెక్కించే మొత్తము బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. అలాగే అక్కడ 65,000 పర్సంటేజ్ ఎలా వచ్చింది అంటే 65,000 డివైడెడ్ బై అక్కడ ఆస్తులు టోటల్ ఎంత 9,28,000 ఇంటూ 100. అప్పుడు దానిది 7.00 ఆన్సర్ వచ్చింది. లెక్కించే మొత్తము బై మొత్తం ఆస్తులు ఇంటూ 100, లెక్కించే మొత్తము బై మొత్తం ఆస్తులు ఇంటూ 100. ఇది మర్చిపోకూడదు. నిన్న క్లాసులో అలాగే కట్టాం, ఇప్పుడు అలాగే కడతాం. నెక్స్ట్ డెటార్స్ రుణగ్రస్తులు. 5,000 1.12 10,000 1.08 క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంకులో నగదు. క్యాష్ అట్ బ్యాంకులో నగదు 26,150 5.84 5.84 1,28,800 1,28,800 13.88 నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 850 0.18 1200 0.13 ఈ టోటల్ ఇక్కడికి ఈ టోటల్ ఇది 43,000 9.60 ఇది 43,000 9.60 2,05,000 22.00 22.00 ఈ టోటల్ని టోటల్ కరెంట్ అసెట్స్ అని రాసుకుంటాం. టోటల్ కరెంట్ అసెట్స్ తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ అని పెట్టుకోండి. ఫిక్స్డ్ అసెట్స్లో బిల్డింగ్స్ భవనాలు బిల్డింగ్స్ అని పెట్టి 75,000 16.74 లక్ష 10.78 75,000 16.74 లక్ష 10.78. నెక్స్ట్ మెషినరీ యంత్రాలు 2,25,000 50.22 4 లక్షలు 43.10 ఫర్నిచర్
ఫర్నిచర్ 5,000 1.12 5,000 1.12 23,000 2,3,000 2.48 మోటారు కార్ 1,00,000 22.32 22.32 2,00,000 21.55 ఇక్కడ ఈ టోటల్ 4,05,000 90.40 7,23,000 77.91 77.91 ఇది టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ అని రాయండి. మొత్తం స్థిరాస్తులు ఇక్కడ ప్రస్తుత ఆస్తులు, ఇక్కడ స్థిరాస్తులు అయినాయి, ఇక్కడ కరెంట్ అసెట్స్, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అయినాయి. ఇది కలిపి టోటల్ కింద వేసుకోండి. ఇది కలిపి టోటల్ కింద వేసుకోండి. టోటల్ అసెట్స్ 4,48,000 4,48,000 ఇక్కడ 100.00 9,28,000 9,28,000 100.00 అంటే ఈ ప్రస్తుత ఆస్తుల టోటల్, ఈ స్థిరాస్తుల టోటల్ మొత్తం కలిపితే దీనికి సరిపోవాలి. 100కి సరిపోవాలి. అక్కడ సరిపోవాలి, ఇక్కడ సరిపోవాలి. ఇప్పుడు ఆస్తులు 2 సైడ్ హెడ్డింగ్లు టోటల్ అయింది. అర్థమవుతుందని నెక్స్ట్ లయబిలిటీస్ అని హెడ్డింగ్ పెట్టండి. అప్పులు లయబిలిటీస్ అప్పులు అని పెట్టి కరెంట్ లయబిలిటీస్ సైడ్ హెడ్డింగ్ కరెంట్ లయబిలిటీస్ బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు 17,000 3.79 30,000 3.23 క్రెడిటార్స్ రుణదాతలు 27,000 6.03 10,000 1.08 ట్యాక్స్ ప్రావిజన్ 20,000 4.46 1,10,000 11.85 మరొకసారి ట్యాక్స్ 20,000 4.46 1,10,000 11.85. ఇప్పుడు ఈ టోటల్ చేసేయండి. 64,000 14.28 1,50,000 16.16 అది టోటల్ కరెంట్ లయబిలిటీస్. దాని కిందే కంటిన్యూ చేయండి. నాకు ప్లేస్ సరిపోక పక్కన రాశాను. లాంగ్ టర్మ్ లోన్స్ దీర్ఘకాలిక అప్పులు డిబెంచర్లు 1,00,000
22.32 లక్ష 22.32. ఇక్కడ కూడా లక్ష 10.78 అక్కడ టోటల్ చేసింది. లక్ష 22.32 లక్ష 10.78. దీని నిదానంగా టోటల్ లాంగ్ టర్మ్ లోన్స్ మొత్తం స్థిర అప్పులు, టోటల్ లాంగ్ టర్మ్ లోన్స్ మొత్తం స్థిర అప్పులు. తర్వాత షేర్ హోల్డర్ ఫండ్స్ వాటాదారుల నిధులు, షేర్ హోల్డర్ ఫండ్స్ వాటాదారుల నిధులు, షేర్ హోల్డర్ ఫండ్స్ వాటాదారుల నిధులు సైడ్ హెడింగ్ పెట్టి దాంట్లో ఆధిక్యపు వాటా మూలధనం ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, ఆధిక్యపు వాటా మూలధనం ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ లక్ష 22.32 లక్ష 50,000 16.16. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ఈక్విటీ వాటా మూలధనం లక్ష 70,000 37.95 5,10,000 59.96 రిజర్వ్ ఫండ్ 10,000 2.23 8,000 0.86 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా 4,000 0.89 10,000 1.08 1.08. అక్కడికి టోటల్ 2,84,000 63.39 6,78,000 6,78,000 78.06 ఇది టోటల్ షేర్ హోల్డర్ ఫండ్స్ అండి. మొత్తం వాటాదారుల నిధులు, మొత్తం వాటాదారుల నిధులు. ఇంకా మొత్తం ఈ ప్రస్తుత అప్పులు, స్థిర అప్పులు, వాటాదారుల నిధులు కలిపి కూడేవి. మొత్తం టోటల్ కింద 4,48,000 ఆ మూడు టోటల్స్ కలిపి 4,48,000 100.00 9,28,000 100.00. ఇది మొత్తం అప్పులు, టోటల్ లైబిలిటీస్ అంటారు. మొత్తం అప్పులు టోటల్ లైబిలిటీస్ కింద కూడా గీత పట్టండి. అప్పుడు ఇక్కడ కూడా మొత్తం అప్పులు ఎంత అనేది తేలింది, మొత్తం అప్పులు ఎంత అనేది తేలింది. ఇది కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ చేసే విధానం. ఏమండి సింపుల్గా 5 కింద ఎడగొట్టుకోవాలి. ఆస్తులు, స్థిర ఆస్తులు, ప్రస్తుత ఆస్తులు. అప్పులు 3 కింద వాటాదారుల నిధులు, ప్రస్తుత అప్పులు, స్థిర అప్పులు. సింపుల్గా ఫస్ట్ ప్రస్తుత ఆస్తులు వేసుకుని టోటల్ చేసుకోండి, స్థిర ఆస్తులు వేసుకుని టోటల్ చేసుకోండి. ఇది కలుపుకుంటే మొత్తం వస్తుంది. అలాగే ప్రస్తుత అప్పుల్లో ఏవైతే ఉన్నాయో అవి కూడుకోండి, కరెంట్ లైబిలిటీస్. స్థిర అప్పులు ఏమైతే ఉన్నాయో అవి కూడుకోండి. తర్వాత షేర్ హోల్డర్ ఫండ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడుకోండి. ఈ టోటల్ ఈ మూడు టోటల్ క్యాలిక్యులేట్ కలిపి కింద వేస్తే లైబిలిటీస్ సరిపోవాలి. ఈ టోటల్ సమ్లో మనకి ఇచ్చిన ఆస్తులు బట్టి టోటల్తో మాత్రం సరిపోవాలి.
సమ్లో ఎంత అయితే ఇచ్చాడో అంతంత టోటల్స్ మనకి సరిపోవాలి. ఈ టోటల్ 100% సరిపోవాలి. ఇక్కడ ఎస్ఎస్లో కూడా 100% సరిపోవాలి. ఇది కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసేటువంటి విధానం. 2 సమ్స్ చెప్పాను కాబట్టి దీని మీద కూడా మీకు ఒక అవగాహన ఏంటంటే వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ నెక్స్ట్ క్లాస్లో ట్రెండ్ అనాలిసిస్ ప్రవృత్తి విశ్లేషణ అనేటువంటిది చెప్పితే ఈ సెకండ్ యూనిట్ మనకి కంప్లీట్ అయిపోతుందండి. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ట్రెండ్ అనాలిసిస్ తోటి కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక యూనిట్ చూసాం అంటే క్వశ్చన్ సైజ్ చూసాం. దాని తర్వాత రెండోది ఫైనాన్షియల్ అనాలిసిస్ చూస్తున్నాం. ఇందులో ట్రెండ్ అనాలిసిస్ అయితే ఈ యూనిట్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ.